కొండ బెలం ఒకటి కనపడింది, గుహ. ఆ గుహలో దూరింది ఈ మాయావి రాక్షసి. ఆ రాక్షసిని సంహరించడానికి తమ్ముడు నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆ మాయావి రాక్షసిని హతమార్చి వస్తానని చెప్పి సుగ్రీవుడిని బయటపెట్టి లోపలికి వెళ్ళాడండి ఈ వాలి. యుద్ధం జరుగుతుంది, ఘోరాతి యుద్ధం జరుగుతుంది, కొంతకాలం జరిగింది. ఆ కొండ బెలంలోంచి నుగురులు కక్కుతూ రక్తం బయటకు వచ్చింది. రాక్షసుల అట్టహాసాలు వినపడ్డాయి. దానితో ఈ బయట ఉన్నటువంటి సుగ్రీవుడు భయపడిపోయాడు. ఆ బలవంతుడైనటువంటి వాలినే సంహరించిందేమో ఈ మాయావి రాక్షసి, ఇక నన్ను నా రాజ్యాన్ని బతకనిస్తుందా అని చెప్పి ఆ కొండ బెలంలోంచి ఆ మాయావి రాక్షసి రాకుండా పెద్ద బండరాడును తీసుకొచ్చి ఆ కొండ బెలానికి అడ్డుగా పెట్టాడండి, ఆ గుహకు అడ్డుగా పెట్టాడు సుగ్రీవుడు. ఇక జరిగిందంతా రాజ్యానికి, కిష్కింధ రాజ్యానికి వచ్చి జరిగిందంతా చెప్తాడు. ఇక యువరాజుగా ఉన్నటువంటి ఈ సుగ్రీవుణ్ణి మహారాజు చేస్తారు, దర్జాగా రాజ్యాన్ని వెళ్తాడు. అలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ కొండ బెలంలో ఉన్నటువంటి మాయావి రాక్షసిని హతమార్చి ఆ కొండ బెలానికి అడ్డుగా పెట్టినటువంటి పెద్ద బండరాడిని బద్దలు కొట్టి వాలి బయటకు వచ్చి చూసేసరికి దర్జాగా రాజ్యాన్ని వెళుతున్నటువంటి తమ్ముడు సుగ్రీవుణ్ణి చూస్తాడండి వాలి. అన్నగారు వచ్చాడని భయం వేసిందండి. వాలి చెబుదామనుకున్నాడు, సుగ్రీవుడు చెబుదామనుకున్నాడు వాలికి, అన్నయ్య ఏదో నువ్వు చనిపోయావని ఇలా రాజ్యాన్ని వెళుతున్నాను తప్ప నాకు రాజ్యకాంక్ష లేదు అని అందామనుకున్నాడు. ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేడు, కోపోద్రిక్తుడై ఉన్నాడు. ఎలాగైనా సొంత తమ్ముడైనా సరే హతమార్చాలని చెప్పి పగబూన్నాడు. దానితో ఈ సుగ్రీవుడు భయపడ్డాడు. అన్నగారు ఎక్కడుంటాడో ఏం చేస్తాడో ఈ బలాబలవం ఏంటో తమ్ముడికి తెలుస్తుంది, ఒకే కుటుంబం కాబట్టి. అలాగే ఈ సుగ్రీవుడికి తెలుసు అన్నగారి బలం ఎంతో. రావణాసురుడే సంధికి దుర్చుకున్నాడు, స్నేహితుడిని చేసుకున్నాడు, ఏమీ చేయలేక, యుద్ధం చేయలేక ఈ వాలి మీద. కాబట్టి అంతటి బలవంతుడి మీద నేను తమ్ముడైనటువంటి సుగ్రీవుడిని యుద్ధం చేయగలనా? నేను ఏమీ చేయలేను కదా అని చెప్పి భయపడిపోతూ ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాడు. ఆ సమయాన ఆపద్బాంధువుల్లా వచ్చాడు మన ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి ఏం పని అండి అంటే, ఆ కిష్కింధ మహారాజ్యంలో సుగ్రీవ మహారాజుకి ఆంతరంగిక మంత్రిగా పనిచేస్తున్నాడు. ఏమిటండి? ఆంతరంగిక మంత్రి పదవి ఉంటాడు. ఇప్పుడు మనం బీటెక్లని లేకపోతే ఏవేవో ఇంజనీరింగ్ అని సాఫ్ట్వేర్ అని ఏవేవో చదువుకున్న తర్వాత ఉద్యోగం రావాలంటే ఎంతకాలం పడుతుందండి? సమయం పడుతుంది. అది కొంతకాలం, నెలలో, సంవత్సరం అయితే పర్వాలేదు. అంతకు మించి 4-5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాల దాకా నాకు ₹1,00,000 ఉద్యోగం కావాలని చెప్పి ఈ లోపు సోమరితనంగా ఇక్కడే కూర్చుని ఉంటున్నారు. ఇంకా 35 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినాక తండ్రి కింద బతుకుతూ ఉన్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి చదివినటువంటి చదువు ఏమిటి? బ్రహ్మాండమైనటువంటి చదువు. చందో వ్యాకరణాది నవశాస్త్రాలన్నీ ఓ మాదిరి అయిన వాళ్ళు ఎవ్వరు కూడా నేర్చుకోలేదు. అటువంటి అంత విలువైనటువంటి, శక్తివంతమైనటువంటి, కష్టపడి ఆ విద్యను అభ్యసించాడు ఆంజనేయుడు. కాబట్టి నాకు ఉద్యోగం, పెద్ద ఉద్యోగం రావాలి అని చెప్పి వేచి లేదు. చిన్న ఉద్యోగం అయినా పర్వాలేదని చెప్పి ఆంతరంగిక మంత్రిగా, అసిస్టెంట్ ఆంతరంగిక మంత్రిగా పనిచేస్తున్నాడు సుగ్రీవ మహారాజు. ఇప్పుడు ఎవరైనా మనం పనిచేస్తున్నామంటే యజమాని ఉంటేనే పనిచేస్తున్నారు, లేకపోతే పని చేయట్లేదండి. కానీ ఇక్కడ ఆపదలో ఉన్నాడని చెప్పి సుగ్రీవ మహారాజుకి ధైర్యాన్ని ఇచ్చాడు మన ఆంజనేయుడు. సుగ్రీవ మహారాజా, మీరు భయపడకండి, నా దగ్గర ఒక చక్కటి సలహా ఉంది, అందుకే కదా మేము ఉన్నాం మంత్రి పదవి కదా, కాబట్టి మీరు ఏం భయపడకండి అని చెప్పి ఆపద్బంధువులా ధైర్యాన్ని ఇచ్చాడు. ఆంజనేయ స్వామి ఏ సలహా ఇచ్చాడు ఏమిటో మనం గుర్తించాం. సరే, శ్రీమద్రమారమణ గోవింద గోవింద హరి జై శ్రీరామ్. ఇప్పుడు చదువులు ఎలా ఉన్నాయండి? పరీక్షలు రాయడం వరకే. 10వ తరగతి పాస్ అయితే అన్నీ వచ్చాయండి. ఇప్పుడు తెలుగు కూడా పూర్తిగా చదవడం రావట్లేదు చాలా మందికి, దురదృష్టం. ఆ చదువు జీవితంలో ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. ఇక ఆంజనేయ స్వామి ఆ చందో వ్యాకరణాది నవశాస్త్రాలు చదువుకున్నవాడు కావాలి. కాబట్టి ఎక్కడ ఏ సలహా ఇవ్వాలి, ఎక్కడ ఏం చెయ్యాలి పడకండి, నా దగ్గర ఒక చక్కటి సలహా ఉంది. అదేమిటండి అంటే, ఒకసారి మీ అన్న వాలి దుందుభి, ఏమిటది? దుందుభి
అనేటువంటి కొండంత రాక్షసిని హతమార్చాడు. కొండంత ఆకారం కలిగినటువంటి రాక్షసిని హతమార్చాడు. వాలి ఆ రాక్షసిని అలా విసిరి పారేస్తుంటే ఆ రాక్షసి నోట్లోంచి రక్తం వచ్చింది. ఆ రక్తం ఋషిముఖ పర్వతం మీద తపస్సు చేస్తున్నటువంటి మాతంగ మహర్షి మొహం మీద పడిందండి. దానితో తపస్సుకు భంగం కలిగి ఆ ఋషిముఖ పర్వతం మీద ఉన్నటువంటి ఆ మాతంగ మహర్షి శపించాడు మటండి వాలిని. పొగరెక్కి కొట్టుకున్నటువంటి వాలి, నువ్వు ఈ కొండ మీద అడుగు పెడితే, ఈ ఋషిముఖ పర్వతం మీద అడుగు పెడితే నీ తల 1000 ముక్కలై చస్తావు అని చెప్పి శపించాడు మటండి ఈ మాతంగ మహర్షి. వానరులు వాలి పరివారం అందరూ కూడా వెళ్ళి వాలికి చెప్పారు. అప్పటి నుంచి ఈ ఋషిముఖ పర్వతం మీద అడుగు పెట్టాడు వాలి. కాబట్టి సుగ్రీవ మహారాజా, మనం అందరం వెళ్ళి ఆ ఋషిముఖ పర్వతం మీద ఉందాం. ససేమేరా మీ అన్నగారు రాలేడు, వచ్చి నిన్ను ఏమీ చేయలేడు అని చెప్పి చక్కటి సలహా ఇచ్చాడండి ఆంజనేయుడు సుగ్రీవ మహారాజుకి. దానితో అమ్మయ్య అని చెప్పి ఈ సుగ్రీవ మహారాజు, ఆంజనేయుడు, ఆ పరివారం అందరూ కూడా వెళ్ళి ఆ ప్రాణభయంతో ఆ ఋషిముఖ పర్వతం మీద ప్రాణాలు దాచుకుంటూ కొంతకాలం గడుపుతూ ఉన్నారండి. ఆ ఋషిముఖ పర్వత ప్రాంతానికి 2 వీరులు, సూర్యులు, ధీరులు అలా 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 కదులుతున్నట్టుగా కనపడ్డారు. వారు ఎలా ఉన్నారో తెలుసండి? ఎంతో అద్భుతంగా ఉన్నారు, మహారాజుల్లా ఉన్నారు. రాచరికం ఉట్టిపడుతుంది వారి మొహాల్లో. పౌర్ణమి నాడు చంద్రుడు ఎంత అద్భుతంగా ప్రకాశవంతంగా ఉంటాడో ఆ రకమైనటువంటి తేజస్సుతో ఉన్నారు వారిద్దరు. వారి కళ్ళు కమలాల వలె వికసిస్తున్నాయి, విశాలమైనటువంటి బాహువులు ఉన్నాయి, చేతిలో కుబుషం విప్పినటువంటి తాచు పాములా ఉంది విల్లు, అంబులు పొదలో ఉన్నటువంటి ఆ బాణాలు ఎంతో పదునుగా ఉన్నాయి. వాళ్ళను చూస్తుంటే భయం వేస్తుంది వనచరులందరికీ. అలా ఇద్దరు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే సుగ్రీవ మహారాజుకి భయం వేసింది. నా అన్నగారు ఇక్కడికి వచ్చి నన్ను సంహరించాలండి అంటే శాపం ఉంది, కాబట్టి ఈ ఋషిముఖ పర్వతం మీదకి రాలేడు. అందుకని నన్ను హతమార్చడానికి ఎవరినైనా పంపించాడేమో, నన్ను హతమార్చడానికి అని చెప్పి భయం పుట్టుకుందండి ఈ సుగ్రీవ మహారాజుకి. దానితో ఆంజనేయుడు, సుగ్రీవ మహారాజా మీరు భయపడకండి, వచ్చిన వారు ఎవరు ఏమిటి అనేది మేము తెలుసుకుంటాం అని చెప్పి ఆంజనేయ స్వామి కామరూపిదారుడే ఒక భిక్షువు రూపంలో వెళ్ళి అడుగుతున్నాడు మట్టండి. మనం ఇక్కడికి వచ్చామనుకోండి, వచ్చిన వెంటనే మంచినీళ్ళు తాగుతారా, లేకపోతే అవి తీసుకుంటారు ఇవి తీసుకుంటారని మర్యాదలు అడిగారు. అదే రకంగా మన అతిథులు ఎవరైనా మన ఇంటికి వస్తే వెంటనే కాళ్ళు కడుక్కోవడం, లేకపోతే ఏమన్నా తీసుకుంటారా, ఎలా ప్రయాణం ఎలా జరిగింది, ఇవల్ల బాగోగులు అడుగుతూ ఉంటాం. అలాగా ఈ ఋషిముఖ పర్వతం మీద ఈ ఉన్నటువంటి ఈ సుగ్రీవ మహారాజు, ఆంజనేయుడు, ఈ పరివారం అంతా ఇక్కడ ఉన్నారు. ఈ ప్రాంతానికి ఎవరో బాటసారులు 2 వెళుతూ ఉన్నారు, వచ్చారు. కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు మాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆంజనేయుడు అడుగుతున్నాడు, ఏమండి ఎక్కడ వారండి ఇక్కడికి వచ్చారు, మీరు మహావీరుల్లా ఉన్నారు, సూర్యుల్లా ఉన్నారు, మీ కళ్ళు కమలాల వెళ్ళే వికసిస్తున్నాయి, అద్భుతమైనటువంటి దివ్యమంగళ స్వరూపుల్లో ఉన్నారు, మాసిపోయినటువంటి నార చీర ధరించి నార బట్టలు ధరించిన వారై ఉన్నారు, మీరెవరు, మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది, విశాల బాహుబలుల్లా ఉన్నారు, మీరు ఎవరండి అని చెప్పి ఆంజనేయుడు అడుగుతూ ఉంటే అందులో పెద్దవాడు చిన్నవాడితో అంటున్నాడండి, జాగ్రత్తగా వినండి. చూసావా లక్ష్మణ అంటే వచ్చిన వారు ఎవరండి, ఎవరు? రామలక్ష్మణులు. అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, దశకంఠుడైనటువంటి రావణాసురుడు రాముల వారు లేనటువంటి సమయాన్ని చూసి సీతాదేవిని అపహరించుకుపోయాడు. ఎవరో సుగ్రీవ మహారాజు సాయం చేస్తారని చెబితే మీ దగ్గరికి రావటం జరిగింది, ఋషిముఖ పర్వతం మీద ఉన్నారని తెలిస్తే అని చెప్పి లక్ష్మణుడు ద్వారా తెలుసుకున్నాడు ఆంజనేయుడు. ఆంజనేయుడు ఆలోచించాడు,
మా సుగ్రీవ మహారాజుగా ప్రాణభయంతో ఉన్నాడు, భయం పోగొట్టాలి, ధర్మస్థాపన చెయ్యాలి, వాలిని సంహారం చెయ్యాలి. కాబట్టి ఆ సుగ్రీవ మహారాజుకి రాముల వారి వల్ల ఉపకారం ఉంది. అలాగే రాముల వారికి కూడా ప్రత్యుపకారంగా ఏం చేయాలి? సీతాన్వేషణ గావించాలి తన వానర సేన అందరితో కలిసి. కాబట్టి ఇరువురికి కూడా సంధి కుదిర్చాడు ఆంజనేయ స్వామి. ఒకసారి రామకీర్తన పాడుకుని ఇంకా కథాకాలంలోకి ముందుకు వెళ్తాం. సుమద్రమారమణ గోవింద గోవింద హరి. రాజా రామచంద్రమూర్తికి జై. చంద్రకోశ్. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోజ సంచరీద నిరంతరం మంగళమాదనోజో రఘుపతే రాఘవా రాజా రామ. రఘుపతే రాఘవా రాజా రామ. రఘుపతే రాఘవా రాజా రామ. రఘుపతే రాఘవా రాజా రామ. ఓ రాజా రామ, ఓ రాజా రామ, ఓ రాజా రామ, ఓ రాజా రామ. దశరథ నందన రాజా రామ, కౌసల్యాత్మజ సుందర రామ. దశరథ నందన రాజా దశరథ నందన రాజా రామ, కౌసల్యాత్మజ సుందర రామ. దశరథ నందన రాజా రామ, కౌసల్యాత్మజ సుందర రామ. రామ రామ జయ రాజా రామ, రాఘవ మోహన మేఘ శ్యామ. రామ జయ రాజా రామ, రాఘవ మోహన మేఘ శ్యామ. రామ రామ జయ రాజా రామ, రాఘవ మోహన మేఘ శ్యామ. రామ జయ రాజా రామ, రాఘవ మోహన మేఘ శ్యామ. జయ జయ రామ, 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 జయ జయ రామ రామ రాజా రామ. జయ జయ రామ, జయ జయ రామ, జయ జయ రామ రామ రాజా రామ. పతిత పావన సీతాపతి రామ, పతిత పావన సీతాపతి రామ. పతిత పావన సీతాపతి రామ, పతిత పావన సీతాపతి రామ. రఘుపతి రాఘవ రాజా రామ, రఘుపతి రాఘవ రాజా రామ. ఓ రాజా రామ, ఓ రాజా రామ.
దశరథ నందన రాజా రామ కౌసల్యాత్మజ సుందర రామ నందన రాజా రామ కౌసల్యాత్మక సుందర రామ దశరథ నందన రాజా రామ కౌసల్యాత్మజ సుందర రామ నందన రాజా రామ కౌసల్యాత్మక సుందర రామ 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 జయ రాజా రామ రాఘవ మోహన మేఘ శ్యామ జయ రాజా రామ రాఘవ మోహన మేఘ శ్యామ రామ రామ జయ రాజా రామ రాఘవ మోహన మేఘ శ్యామ జయ రాజా రామ రాఘవ మోహన మేఘ శ్యామ జయ జయ రామ 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 రామ రాజా రామ పవిత పావన సీతాపతి రామ పవిత పావన సీతాపతి రామ రఘుపతే రాఘవ రాజా రామ రఘుపతే రాఘవ రాజా రామ ఓ రాజా రామ ఓ రాజా రామ ఓ రాజా రామ ఓ రాజా రామ దశరథ నందన రాజా రామ కౌసల్యాత్మక సుందర రామ నందన రాజా రామ కౌసల్యాత్మక రాజా రామ 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 జయ రాజా రామ రాఘవ మోహన మేఘ శ్యామ రామ రామ జయ రాజా రామ రాఘవ మోహన మేఘ శ్యామ పతిత పావన సీతాపతి రామ పతిత పావన సీతాపతి రామ రఘుపతే రాఘవ రాజా రామ ఆ ముగ్ధ మనోహరమైనటువంటి అందమైనటువంటి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసి మైమరిసిపోయాడండి ఆంజనేయ స్వామి. అంత బాగున్నాడు అన్నమాటండి శ్రీరామచంద్రమూర్తి. 64 కళలు 16 సద్గుణాలు ధర్మం మూర్తించినటువంటి ధర్మ స్వరూపుడే శ్రీరాముడు. అటువంటి రాముని గుణగణాలను రామ కథలను విన్నానే గాని ఆ రాముణ్ణి చూడలేదే, ఈనాడు ఈ మహాభాగ్యం కలిగిందే నాకు అని చెప్పి రాములు వారిని కలిసిన వెంటనే ఆంజనేయ స్వామి ఆనందపడిపోయాడు, ఆలింగనం చేసుకున్నాడు. వెంటనే ఆ శ్రీరామచంద్రమూర్తి ఎదలో ఉన్నటువంటి బాధను కడుగున్నాడు లక్ష్మణుడు ద్వారా. హిమాచల పర్వతాంబులను కదలిన కదులును శక్తికి భయపడి, కదలిన కదలును శక్తికి భయపడి స్థిరమైనటి నీ భక్తిలలో దైవము నీవే మము నడిపించే. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.